రాష్ట్రాలకు వెళ్తున్నారు మీ పుణ్యమాని, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. కడుపు చెత్త పట్టుకొని పిల్లలు కడుపు మండిపోతా ఉంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక, రాష్ట్రంలో ఉండలేక విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఒకటి అడిగారు కదా, ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. వేణుగోపాల్ ఒకటి అడిగారు, మీరు జగన్కి ఓటేశారా? నేను వేయలేదు. సరే వేయలేదు, చెబుతున్నా, దమ్ముగా చెబుతున్నా, ధైర్యంగా చెబుతున్నా. ఆయన చరిత్ర నాకు తెలుసు కాబట్టి నేను వేయలా. ఆయన చరిత్ర నాకు తెలుసు కాబట్టి నేను వేయలా. ఓటేసిన వాళ్ళని ఏం చేశారు మీరు? ఒక్క నిమిషం అండి, మీ ప్రతినిధిని కొల్లబడిచారు. వేణుగారు లోక్సభ సభ్యుని కొల్లబడిచారు మీరు. తప్పు చేస్తే ఎవరినైనా విమర్శిస్తాం. ఒక్క నిమిషం అండి. వేణుగారు ఒక నిమిషం, వస్తున్నా నవీన్ గారు వస్తున్నా ఒకే ఒక్క నిమిషం. వేణుగారు ప్రశ్న వస్తున్నా ఒక్క నిమిషం ఆగండి. ఒకటే ప్రశ్న. నవీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆయన ఓటు వేయలేదండి, ఆయన ఇష్టం. వేయటం వేయకపోవటం ఆయన ఇష్టం. వేయకపోతే అడగకూడదా ప్రశ్న అని ఆయన అడిగేది. సార్ ఇప్పుడు అడగచ్చు సామాన్య ప్రజలు. ఇప్పుడు మాకు ఓటు వేయని వాళ్ళకి కూడా ఇది సంక్షేమం ఇస్తాం, మాకు ఓటు వేయని వాళ్ళకి కూడా అభివృద్ధి చేస్తున్నాం. వీళ్ళు ఏమిరంటే పచ్చ కామర్లతో ఉండేవాళ్ళు. వీళ్ళకి ప్రపంచం మీరేమన్నా నీళ్ళు కళతో ఉన్నారా? మీ రక్తం నీళ్ళు రంగా, మీ రక్తం నీళ్ళు రంగా, మీరు నీళ్ళు కళతో ఉన్నారా? మీరు నీళ్ళు కళతో ఉన్నారా? మీ రక్తం నీళ్ళు రంగా, మీ రక్తం నీళ్ళు రంగా. రాష్ట్రం నాశనం అయిపోతుంది అయ్యా. మీకేంటి మీకు ఇక్కడ కూర్చున్నారు, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మేము, పన్నులు కట్టేది మేము, నీటి పన్ను కట్టేది మేము, ఇంటి పన్ను కట్టేది మేము, పిల్లల గురించి బాధపడేది మేము, పిల్లల గురించి బాధపడేది మేము. నీకేమైంది? అన్నప్పుడు మేము కూడా గౌరవిస్తాం. ఎందుకు గౌరవించారు? నీ గౌరవం ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి ఆయన కింద దించేస్తారు. అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కడ ఉండాలి? అబ్బా వేణు గారు బాగా చదువుతున్నారు, చాలా బాగా చదువుతున్నారు, వేణు గారు చాలా బాగా చదువుతున్నారు, మీరు చాలా మంచి మాట చదువుతున్నారు. కూర్చోండి. అంకమరావు గారు, రజనీ గారు మాట్లాడతారు. రజనీ గారు ఇందాక ఏదో చెప్పాలనుకుంటారు. రజనీ గారు సార్, ఇది నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ చేశానండి. ఆ తిరుమల తిరుపతి దేవస్థాన బ్లెస్సింగ్స్ కానీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్, ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆగమన శాస్త్రం ప్రకారం స్వామివారి హుండీలో డబ్బులు కానివ్వండి, స్వామివారికి చెందింది కానీ ఆయన ఏ రోజు వెనక్కి ఇవ్వడండి. ఎలా ఇస్తాడు అంటే, ఏ రూపాయలు ఇస్తానంటే ఎస్వి యూనివర్సిటీ, లేకపోతే ఎస్వి మెడికల్ కాలేజ్, లేకపోతే ఎస్వి వెటర్నరీ, ఎస్వి హ్యాండిక్యాప్డ్ కి సంబంధించి బ్లైండ్ వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే కొన్ని ట్రస్ట్ భవన్లు కానీ, ఇలాగే కానీ మీరు చెప్పినట్టుగా బంగారం కానీ, మీరు చెప్పినట్టుగా విరాళం కానీ ఆయన చేత్తో ఆయన ఇవ్వకూడదండి. అది కుబేరుడికి ఇచ్చినటువంటి శాసనం. ఆయన ఎప్పుడు వడ్డీలు కట్టే నిమిత్తంలో ఆయనకు వచ్చిన ఆదాయం మొత్తం అలా కట్టుకోవడం, లేకపోతే ఇలా దేవాదాయ ధర్మాదాయ శాఖల్లాగా ఇటువంటి చేసుకోవడమే. అంతేగాని ఒక్క మంగళసూత్రం ఇస్తే మీకేంటి అంటే, అరే స్వామి వారి దగ్గర నుంచి 4 అక్షంతులు కొరియర్ వస్తే దాన్ని దండం పెట్టుకొని పక్కన పెట్టుకుంటామండి. మంగళసూత్రమే రావాల్సిన పనుల. ఆయన ₹1 కానీ, ఆయన బంగారు రేకు కానీ తాకే అర్హత మన హుండీలో వేసిన కూడా అధికారం ఎవరికి లేదండి. కూడా ఎక్కడ మార్చకూడదు. స్వామివారి బంగారం కోసం నేను నాకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్ ని స్వామివారి హుండీలో వేస్తారండి. ఈ రోజు ఆ గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మీరు అమ్మేసి తాకట్టు పెట్టేస్తారంటే అది బంగారం ఏదైతే 2 గ్రాములు ఉంటుందో 3 గ్రాములు ఉంటుందో అది మొత్తం కరిగించి స్వామివారికి ఏదో ఒక రూపంలో ఆ గుడికి ఉపయోగపడాలన్న నా కోరికని మీరు ఈ రోజు సిద్ధం చేసేస్తున్నారు. నేను స్వామివారికి ఇష్టంగా వేసేసాను. మొన్నటి రోజు ఫస్ట్ టైంకి వస్తే చేతుకున్న ఉంగరాన్ని వేసేసాము. ఎందుకు ఇవన్నీ మీరు మంగళసూత్రాలుగా ఎవరో ఒకరికి ఇవ్వడానికా? మేమే తీసుకోం సార్. ఆ బంగారం చిన్న 1 గ్రామ్ అయినా స్వామివారి గుడికి ఉపయోగపడితే చాలు, జీవితం జన్మ ధన్యం అనుకునే భక్తులకి ఈ రోజు వాళ్ళ ఆత్మ విశ్వాసాలని, వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్టుంది. సో ఖచ్చితంగా ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి రూపాయి కేవలం చదువుకి, కేవలం విద్యలకి, లేకపోతే వైద్యాలకి, లేకపోతే మానవ పురోగతికే తప్ప ₹1 కూడా స్వామి వారు ఏ చేత్తో కూడా ఇవ్వని పరిస్థితి. అభయ హస్తం కూడా చూపించరండి స్వామివారు ఎలా చూపిస్తారో మీకు తెలుసు కదా. ఆయన దగ్గరికి ఆయన అక్షంతరం దొరికితే చాలు, ఆయన
ప్రసాదం ఉంటే చాలండి. మీరేంటో బంగారాలు విరాళాలు చేసినట్టు పంచేయడానికి ఎవరి సొమ్ముని ఎవరు పంచుతారు? ఎవరి సొమ్ముని ఎవరు పంచుతారు? ఆయన ఏ రకంగా డబ్బుని ఖర్చు పెట్టారో ముందుగానే ఉంది. రజనీ మేడం గారికి ఒక అవగాహన కల్పించాలి దీని గురించి. సార్ మాకు చదువులకి ఖర్చు పెట్టాడు, చదువుకిస్తే గ్రామ బంగారాలు అక్కర్లేదు, ఏ ఒక్కరు ఆశించమండి. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఇది ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి వారికి చెందిన ఏ బంగారు విరాళం గాని స్వామివారి బంగారం గాని ఎక్కడికి మారకూడదు, మార్చకూడదు. అది మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం. సార్ వాసు గారు, ఇక్కడ వచ్చిన బంగారాలన్నీ ఆ మింటు ద్వారా పంపించేసి దేవుని రూపంలో అంటే వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు, లక్ష్మీదేవి గారు కావచ్చు, పద్మావతీదేవి గారి మీద మాత్రమే ముద్రణ చేస్తారండి. వేరే దానికి ఉపయోగించరు. మిగిలిన బంగారాన్ని అచ్చులుగా చేసుకొని వాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అంశం. అయితే ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశాన్ని చూస్తున్నాను. వేణుగారు ఏమనుకోవద్దు, కొన్ని అంటే మీరు ఈ ప్రస్తావన వచ్చినాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఢిల్లీలో అదే అవసరం అండి, అది కూడా మాట్లాడాలా. ఎందుకంటే ఢిల్లీలో మాట్లాడదాం ఇప్పుడు సార్ నేను చెప్పేదేనండి. వేణుగారు ఒక్క నిమిషం నేను శ్రీనివాస్ గారు ఒకే ఒక్క అంశం చెప్తున్నా, ఉండండి మీరు ఒక్క నిమిషం ఉండండి. ఢిల్లీ స్థాయిలో మద్యం కుంభకోణంలో కారాగార శిక్ష అనుభవించి నేను సచ్చీలుణ్ణి నిజం చెబుతానని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా నియమించడం సంప్రదాయమా? దీనికి సమాధానం చెప్పండి. నిరూపించారా? శిక్ష పడిన దానికి శిక్ష జైల్లో ఉన్నారండి, కారాగారంలో ఉన్నారంటే అలాంటి వాళ్ళకు కూడా ఇస్తారు. చాలు మీ సమాధానం చాలు. మీరు ఎలాంటి వాళ్ళని నియమించారో చెప్పుకోవడానికి ఈ సమాధానం చాలు. ఈ సమాధానం చాలు. ఈ సమాధానం చాలు. ఈ సమాధానం చాలు. నేను నిజం చెప్తాను అంటే అంగీకారం చేసినట్టే. నేను నిజం చెప్తాను అంటే అంగీకారం చేసినట్టే. నేను నిజం చెప్తాను అంటే అంగీకారం చేసినట్టే. నేను నిజం చెప్తాను అని చెప్పని కోర్టు ముందు చెప్పేసి నేను లొంగిపోతున్నాను, నిజం చెప్తానని చెప్పినట్టే అతను నిజం చెప్తున్నట్టే, నేరం అంగీకరించినట్టే. మీరు కావాలంటే పక్కన న్యాయవాది